ఆచి చికెన్ మసాలా. మాజీ మంత్రి జీవన్ రెడ్డిపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాట్ కామెంట్స్ చేశారు. జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ 14 సార్లు బీ ఫామ్ ఇచ్చిందని, పరిస్థితులను బట్టి ముందుకు వెళ్లాలన్నారు. జీవన్ రెడ్డి విమర్శలు ప్రజలు పట్టించుకునే పరిస్థితుల్లో లేరని, సీఎం రేవంత్ రెడ్డి పోవాలని చెప్పడానికి జీవన్ రెడ్డి ఎవరని ప్రశ్నించారు. కాంగ్రెస్ కు విమర్శించే ముందు జీవన్ రెడ్డి గతంలో బీఆర్ఎస్ పై చేసిన విమర్శలకు సమాధానం చెప్పాలన్నారు. బీఆర్ఎస్ బీజేపీ వేర్వేరు కాదని, ఈ రెండు పార్టీలు రేపైనా కలుస్తాయన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో ఎవరు బాగుపడ్డది లేదని, మార్పు వచ్చింది కాబట్టి బీఆర్ఎస్ పోయిందన్నారు. మంత్రి పొంగులేటి మీద వచ్చిన ఆరోపణలపై ప్రూఫ్స్ ఉంటే అప్పుడు కాంగ్రెస్ ఆలోచిస్తుందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. జీవన్ రెడ్డి గారు విమర్శిస్తే ప్రజలు ఇవాళ చాలా తెలివిగా అర్థం చేసుకునే పరిస్థితి. పెద్ద ఆయన మేము చాలా గౌరవం ఇచ్చాము, ఇప్పటికి కూడా ఇస్తాం. జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో లభించినటువంటి అవకాశాలు 14 మార్లు బీఫామ్ తీసుకున్నటువంటి నాయకుడు ఇవాళ ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఎవరూ లేరు. అవకాశాలు వచ్చాయి, కానీ సందర్భాన్ని బట్టి మెదులుకొని, ఉన్న పరిస్థితులు బట్టి మెదుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా వారు పార్టీని వదిలినారు. ఆయన ఏ విమర్శ చేసినా కాంగ్రెస్ నాయకత్వం కానీ, రాష్ట్రంలోని ప్రజలు కానీ దాన్ని విశ్వసించే పరిస్థితి లేరు. జీవన్ రెడ్డికి పార్టీ ఇవ్వాల్సినంత ఇచ్చింది, వారు కూడా పార్టీకి సేవ చేశారు. ఇది ముగిసిన అధ్యాయం కాంగ్రెస్ పార్టీలో. ప్రజలతో ఎన్నుకోబడినటువంటి శాసనసభ్యులు ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. జీవన్ రెడ్డి గారు పోవాలి అంటే పోయే పరిస్థితి ఉంటుంది. ప్రజాస్వామ్యం ఇది. ప్రజాస్వామ్యతంగా శాసనసభ్యులు ఎన్నుకుంటే నాయకుడు ఆయన. జీవన్ రెడ్డి గారు ఎవరు? ఆయన పోవాలి, మార్పు రావాలి అనే దానికి. ఇవాళ మార్పు వచ్చింది కాబట్టే బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఇంటికి పంపించినారు. ఇలా పెద్ద ఆయన జీవన్ రెడ్డి గారు ఎన్నో మార్లు ఇదే గాంధీ భవన్ వేదికగా బీఆర్ఎస్ పార్టీ మీద, బీఆర్ఎస్ లో జరిగిన అవినీతి మీద, ప్రాజెక్టులో జరిగిన అవినీతి మీద మాట్లాడినారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీని విమర్శించే ముందు గౌరవనీయులు జీవన్ రెడ్డి గారు గతంలో వారు బీఆర్ఎస్ పార్టీ మీద చేసిన విమర్శలకి సమాధానం ఇస్తే బాగుంటుంది. జీవన్ రెడ్డి గారు విమర్శిస్తే ప్రజలు ఇవాళ